ఫైల్ కనిపించట్లేదేంటి? ఇంటి నుండి వచ్చేటప్పుడు ఫైల్ తీసుకొచ్చాను, తర్వాత ఆటో ఎక్కాను. దిగాక ఫైల్ లేదంటే ఖచ్చితంగా ఆటోలోనే మర్చిపోయి ఉంటాను. ఛా! అనూహ్య, పైగా సర్టిఫికెట్స్ ఉన్న ఫైలు. ఇంటర్వ్యూ అంది. ఈ సర్టిఫికెట్స్ లేదే ఉద్యోగం ఎలా వస్తుంది? We welcome to our company. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎట్టి పరిస్థితుల్లో అతనికి ఆ ఉద్యోగం ఇవ్వకూడదు. మేడం, వాడి వయసు పిల్లలందరూ పెళ్లిళ్ళు చేసుకుని భార్య బిడ్డలతో ఆనందంగా ఉన్నారు. వీడు మాత్రం ఇంకా జరిగిందే తలుచుకుంటూ ఒంటరిగా ఉన్నాడు. మే ఐ కమ్ ఇన్? ఎస్ కమ్ ఇన్. అంజలి, నువ్వా? రారా. ఏంటి, పేషెంట్గా వచ్చావా లేక ఫ్రెండ్గా వచ్చావా? పేషెంట్స్ తో నేను చెప్పేది వింటావన్న నమ్మకంతో వచ్చాను. అబ్బా, ఏంటా విషయం? ఓ సమస్య వచ్చింది. ఆ సమస్యకి నీ దగ్గర సమాధానం దొరుకుతుందని వచ్చాను. ఐ విల్ ట్రై ఇట్. చెప్పు, ఏంటా సమస్య? నాకు తెలిసిన ఒక మంచి మనిషి ఉన్నాడు. అతన్ని అపరూపంగా చూసుకుంటూ అతనే లోకమని బతికే తల్లిదండ్రులున్నారు. ఆ మంచి మనిషికి పెళ్ళయింది, కానీ భార్య పోయింది. అతని మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న ఆ తల్లిదండ్రులకు కనీసం ఆ మంచి మనిషి పెళ్లి చూసే అదృష్టం కూడా లేకుండా పోయింది. ఇదేంటి, వీళ్ళిద్దరి పెళ్లి కథని బుర్ర కథలా చెప్పేస్తుంది. కొంపదీసి ఇప్పుడు నిజాలన్నీ బయటకొచ్చేస్తాయా ఏంటి? అమ్మా, ఇక్కడ ఘోరాలు జరిగిపోతున్నాయే. నువ్వెవరి గురించి చెప్తున్నావో నాకు అర్థమైంది. చెప్పు. ఇప్పుడు ఆ పేరెంట్స్ ఆ మంచి మనిషిని పెళ్లి చేసుకో అంటున్నారు, ఈయనేమో చేసుకోను అంటున్నారు. చెప్పండి, ఎవరు కరెక్టు? ఎందుకు కరెక్టు? మీరన్నా ఆ మంచి మనిషి వాదనే కరెక్ట్. ఎందుకో? ఎందుకంటే అతనే కరెక్ట్ కాబట్టి. ఇది అన్యాయం. మీరు నిష్పక్షపాతంగా చెప్పాలి. లేదంజలి, అంజలి నా భార్యగా బతికింది కొన్ని గంటలే కావచ్చు, కానీ జీవితానికి సరిపడా అనుభూతిని మిగిల్చి వెళ్ళింది. ఊర్నాయను, వీళ్ళేంటి వీళ్ళ కథనే విపుల చతురాల కథలా మాట్లాడేసుకుంటున్నారు? తను బతికి లేదన్నది మీ అభిప్రాయం, లేకపోయినా బతికే ఉందన్నది నా అభిప్రాయం. ఓకే, ఒప్పుకుంటాను. కానీ పెళ్ళన్నది మీ ఒక్కరి విషయం కాదు, కుటుంబానికి సంబంధించిన విషయం. ఈ వయసులో మనవళ్ళు మనవరాళ్లతో ఇల్లు కళకళ్లాడాలని, వాళ్లతో ఆడుకోవాలని మీ అమ్మ నాన్నలకి మాత్రం ఉండదా? వాళ్ళని బాధ పెట్టడం మీకు భావ్యమా చెప్పండి? కాదనడం లేదంజలి, కానీ నా అంజలి స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నాను. ఏమి అంజలి, నీ మొగుడిని నువ్వే ఇంకో పెళ్లి చేసుకోమని అడుగుతావేంటే? అఫ్కోర్స్ ఇది నాకు ఫేవర్ గేమే అనుకో. ఈ సృష్టిలో ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంటుంది బాలాగారు. పిల్లలు, అన్నదమ్ములు, భార్యలు, స్నేహితులు, ఇలా అన్నిటికీ ఉంటాయి. కానీ అమ్మా నాన్నలకి మాత్రం ప్రత్యామ్నాయం లేదు. ఏ జీవికైనా తల్లి తండ్రి ఒక్కరే ఉంటారు. దయచేసి వాళ్ళని బాధ పెట్టకండి. పెళ్లి చేసుకొని మీరు ఆనందంగా ఉండండి, వాళ్ళని ఆనందంగా ఉంచండి. మీ హాస్పిటల్లో పేషెంట్స్ కోసం మీరు ఎన్నో చేస్తున్నారు. కనీసం వీళ్ళని మీ పేషెంట్స్ అనుకోండి. అది చెప్పు చెప్పంజలి, మీ ఆయన మనసు
నువ్వే మార్చగలవు. చెప్పు. సారీ అంజలి, చిన్నప్పుడు నాకు తెలుగు మీడియం, పద్యాలు, పురాణాలు అంటే ఇష్టం. కానీ అమ్మా నాన్న కోసం ఇంగ్లీష్ మీడియం చదివాను. నాకు మ్యాథ్స్ ఇష్టం. అమ్మ నాన్న కోసం మెడిసిన్ చేశాను. లేడీస్ క్లబ్లో ఉంటూ అమ్మ ఎంతోమంది పేద విద్యార్థులకు పుస్తకాలు పంచింది, ఫీజులు కట్టింది. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఈ హాస్పిటల్ని పేదవాళ్ల కోసం రన్ చేస్తున్నాను. మరి వాళ్ళ కోసం ఇన్ని చేస్తూ ఒక్క పెళ్లి విషయంలోనే ఎందుకిలా ఉన్నారు? అది నాకు కూడా తెలీదు. ఏ ఫోర్స్ నన్ను ఆపుతోందో తెలీదు. ఏ బంధం నన్ను ఇంత నిబ్బరంగా ఉంచుతోందో అంతకన్నా తెలీదు. అంజలి మెడలో ఆ మాంగళ్యం కట్టిన టైం ఎలాంటిదో. ఐఎమ్ టోటల్లీ కమిటెడ్ టు హర్. నా జీవితంలోకి అంజలి తప్ప ఇంకో ఆడది రావటానికి వీల్లేదు. రానివ్వలేను. ఈ ఒక్క విషయంలో నన్ను ఎక్స్క్యూజ్ చేసేయ్ ప్లీజ్. మీలాంటి మనిషి జీవితంలోకి వచ్చిన అంజలిని అదృష్టవంతురాలనాలో, మీ జీవితాన్ని ఇలా మూడులా మార్చినందుకు దురదృష్టవంతురాలనాలో నాకు అర్థం కావడం లేదు. ఏదేవైనా మీ ప్రేమకి, మీ అంకిత భావానికి, మీ సంస్కారానికి నా హృదయపూర్వకంగా మీ క్వాలిఫికేషన్ మాకు నచ్చింది, మీ ఎక్స్పీరియన్స్ కూడా నచ్చింది. వెల్ మీరు సెలెక్ట్ అయ్యారు. మిస్టర్ ప్రశాంత్, we are sorry. ఈ ఉద్యోగం మీకు ఇవ్వలేము. వ్యాపారం అన్నాక సవా లక్ష లావాదేవీలు ఉంటాయి. అయినా మీకు ఉద్యోగం ఇచ్చి తీరాలని రూల్ ఏం లేదు కదా. That's none of your business. You can go. ప్రశాంత్, అయ్యయ్యో, ఏంటిది ప్రశాంత్? నేను చూస్తోంది నిజమా లేక భ్రమ? ద మోస్ట్ టాలెంటెడ్ ఇంజనీర్ ఇలా దిగాలుగా నడుచుకుంటూ. నా మాట వినుంటే నిన్ను చైర్మన్ సీట్లో కూర్చోబెట్టి ఎండ తగలకుండా, చల్లదనం పోకుండా కాపాడుకునేదాన్ని. నువ్వు కోరుకున్నవన్నీ నీ ముందుకే వచ్చేలా చేసేదాన్ని.
అది నాతో ఉంటే నీ రేంజ్. ఇది నీ ముద్దుల పెళ్ళం అంజలితో ఉంటే నీ రేంజ్. రేంజ్ ఎప్పుడూ పర్మనెంట్ కాదు హాసిని, అది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. కానీ కాన్ఫిడెన్స్ అనేది పర్మనెంట్, అది పరిస్థితుల్నే మార్చేస్తుంది. కాళ్ళు రోడ్డు మీదున్నా కళ్ళు మాత్రం నెత్తి మీదున్నాయి. దిగుతాయి, దిగేలా చేస్తాను. ఇప్పుడేక మొదలైంది. ఈ ఉద్యోగమే కాదు, అసలు ఏ ఉద్యోగం రాకుండా చేస్తాను. నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. నువ్వంటే పడి చచ్చాను. నీకోసం అందరినీ ఎదిరించాను. ఆఖరికి నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడలేదు. కానీ నువ్వు నన్ను మోసం చేశావు. నా మనసు మీద దెబ్బ కొట్టావు. నా జీవితం మీద దెబ్బ కొట్టావు. నీ పెళ్ళం పెద్ద అమాయకురాలు అనుకున్నాను. ఏమీ తెలియని నంగునాచిలా ఉంటూనే నా ఆఫీస్కి వచ్చి నా మీద చెయ్యి చేసుకుని నా పరువు మీద దెబ్బ కొట్టింది. నా ఈగో మీద దెబ్బ కొట్టింది. వదిలిపెట్టను. ఎందుకు హాసినిని వదులుకున్నా అని నువ్వు, ఎందుకు హాసినికి ఎదురెళ్ళానా అని నీ పెళ్ళం బాధపడేలా చేస్తాను. భయపడేలా చేస్తాను. కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. దమ్ముంటే ఎదురు నిలిచి చూడు. సంద్రం రౌద్రం అవుతుందేంటి, మంచే అగ్నిగా మరిగిందేంటి, ప్రేమకు గ్రహణం పడుతుందేంటి, బదులే రాదేంటి, దిక్కులు దిశలే మారాయేంటి, పడమట సూర్యుడు పొడిచాడేంటి, గుండెల్లో ఈ గుణపాదేంటి, అసలు ఈ కథ ఏంటి? సంపో శివ సంపో శివ శివ సంపో, సంపో శివ సంపో శివ శివ సంపో, సంపో శివ సంపో శివ శివ సంపో. ఏంటి ప్రియా నువ్వు చెప్పేది? అంజలి బాలని వేరే పెళ్లి చేసుకోమంటుందా? అవునమ్మా, నా చెవులతో నేను విన్నాను, నా కళ్ళతో చూశాను. కలికాలం. తాళి కట్టించుకున్న భార్యే భర్తని వేరే పెళ్లి చేసుకోమని బ్రతిలాడుతుంది. ఇంత విడ్డూరం ఏంటమ్మా? నువ్వు నోర్మి. ఇందులో వింత విడ్డూరం ఏముంది? అంజలి బాల చేత తాళి కట్టించుకున్నా ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియదుగా. అయితే మాత్రం ఆవిడ మొగుడు కాని మొగుడు దగ్గర ఉండడం ఏంటి? అసలైన మొగుడిని పక్కింటాయిల్లా ఫీల్ అవటం ఏంటి? ఇంకో పెళ్లి చేసుకోమని బ్రతిలాటం ఏంటి? ఆ దేవుడు మన పక్కనుండబట్టి ఇక్కడి దాకా మనం రక్తి కట్టించాం. కానీ ప్రతిసారి ఇలాగే జరుగుతుందన్న నమ్మకం లేదు. అంజలి బాలాని కలవడానికి వీల్లేదు. కలిస్తే మాత్రం నష్టమేముందమ్మా? అంజలి బాలని పెళ్లి చేసుకోమంటుంది, మంచిదేగా? అవునమ్మా, మనకు కావాల్సింది కూడా అదే కదా. పైగా అత్తయ్య మావయ్య ఎంత చెప్పినా బావ పెళ్లి కొప్పుకోవడం లేదు. ఆ అంజలిని బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు కదా, నిన్న కూడా అత్తయ్య వాళ్ళతో అదే కదా గొడవ. చూద్దాం మమ్మీ, ఆవిడ మాట విని పెళ్లి కొప్పుకుంటే మంచిదే కదా. మీ ఇద్దరికి మెదడు మోకాళ్ళలోకి జారిపోయింది. వాళ్ళు కలిసినప్పుడల్లా హాయ్ బాయ్ అనుకుంటూ వస్తుంటారన్న మీ ఉద్దేశం. ఏదో ఒక దుర్ముహూర్తాన అంజలి బాలని నీ పెళ్ళెలా జరిగిందని అడిగిందే అనుకో. ఈ మహానుభావుడు పుసుక్కున నోరు జారి నిజం చెప్పాడే అనుకో. అమ్మో, ఒక్కసారి నిజం తెలిస్తే మన నాటకం మొత్తం బయటపడుతుంది.
నాటకం బయటపడితే మనకి మన ముగ్గురం నడి వీధిలో కాపురం పెట్టాల్సి ఉంటుంది. నిజమేనమ్మా, నేనింత దూరం ఆలోచించలేదు. ఇంకా మీరు అంత ఎత్తుకెదగలేదే. అమ్మా, ఇప్పుడు ఎలాగమ్మా? చేస్తా, ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరూ కలవకుండా చేస్తా. అంతకన్నా ముందు ఆ బాల చేత నీ మెళ్ళో 3 ముళ్ళు పడేలా చేస్తాను. ఆ తరువాత 100 మంది అంజలిలొచ్చినా మనని కాదని ఏం చేయలేరు. చేస్తాను, తప్పకుండా ఇది జరిగేలా చేస్తాను. నీ ముద్దుల పెళ్ళం అంజలితో ఉంటే నీ రేంజ్. నీ ముద్దుల పెళ్ళం అంజలితో ఉంటే నీ రేంజ్. రండి, ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. ఏంటండి, వెళ్ళిన పని ఏమైంది? ఉద్యోగం వచ్చిందా? ఎప్పటి నుంచి రమ్మన్నారు? పాత కంపెనీ కన్నా మంచి కంపెనీయేనా? అంతకన్నా మంచి ఉద్యోగమేనా? ఉద్యోగం రాలేదంజలి. పోన్లేండి, ఇప్పుడేమైంది? ఇది కాకపోతే ఇంకొకటి, ఈ రోజు కాకపోతే రేపు. మీకు టాలెంట్ తక్కువ, దేశంలో ఉద్యోగాలు తక్కువ. ఈ మాత్రం దానికి అంత డల్ అయిపోతే ఎలా? వెళ్ళి స్నానం చేసి రండి. కాస్త వేడివేడిగా తిని పడుకుంటే అన్నీ సర్దుకుంటాయి. నేను వడ్డిస్తాను. ఏంటండి, ఏమైంది? ఇదే కాదంజలి, ఇంకే ఉద్యోగం నాకు రాదు. రాదు కాదు, రానివ్వదు. రానివ్వదా? ఎవరది? హాసిని. హాసినినా? అవును. ఫోన్ చేసిందా? ఎదురుపడింది. ప్రశాంత్, నీ ముద్దుల పెళ్ళం అంజలితో ఉంటే నీ రేంజ్. ఎప్పుడైనా మొదలైంది. ఈ ఉద్యోగమే కాదు, అసలు ఏ ఉద్యోగం రాకుండా చేస్తాను. ఎందుకు హాసిని వదులుకున్నా అని నువ్వు, ఎందుకు హాసినికి ఎదురెళ్ళాలా అని నీ పెళ్ళం కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. బాలా, ఏంట్రా, ఏమింది అలా అరిచావు? తల మీద బల్లి పడిందమ్మా. ఇప్పుడు మనం ఇంకొక ప్లాన్ వేయబోతున్నాం. మనమేంటి మేడం, మీరు కదా? కాదు, మనమే. చెప్పండి మేడం.